బూడిదలో చింతపండు గుజ్జు కలుపుకొని దాన్నే పరమాన్నం అనుకుని ముప్పూటల్ని గడిపేసే గిరిజనం గురించి మీరెప్పుడైనా విన్నారో లేదో తెలీదు. ఆకులు అలములు, గోచిగుడ్డ, పచ్చి మాంసం, ఇంతకంటే ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేక సమాజానికి దూరంగా బతికేసే అడవి బిడ్డలకు మన ఘనమైన ప్రభుత్వాలు ఉన్నా లేనట్టే. బతుక్కు భరోసా లేదు, కనీస హక్కులంటే వాళ్లకు తెలీదు. అటువంటి వాళ్ల కోసం, అటువంటి వాళ్ల తరఫున కొట్లాడే గట్టి మనిషి ఒక్కడున్నా చాలు. అతడే కథానాయకుడు, ది రియల్ హీరో. రొమ్ము విరుచుకు నిలబడేది నిజమైతే వెనక నుంచి వెన్ను పొడిచేది అబద్ధం, అరాచకం. అయితే మాత్రం ఎప్పుడూ నిజాయితీదే ఘన విజయం. ఉసురుకే ఎసరొస్తుందని తెలిసినా కొండని ఢీకొట్టి నిలబడ్డ ఒక గుండె గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. పేరు రమేష్ అగర్వాల్. పొట్టపోసుకోవడానికి గల్లీ చివర్లో ఒక చిన్న ఇంటర్నెట్ కెఫే. చదువుకున్న చదువు, భావజాలం కొద్దీ పుట్టుకొచ్చిన ఆవేశం, జరుగుతున్న అక్రమాల్ని చూసినప్పుడు కలిగే కసి, కోపం, ఇవన్నీ కలిసి అతన్ని ఒక ముళ్లదారిలోకే ప్రవేశపెట్టేశాయి. ఆర్టీఐ కార్యకర్తగా ఇప్పుడు అతని జీవితమే రిస్కులో పడింది. నువ్వెంత, నీ బతుకెంత, మరీ అతిగా పోతే ఖతమైపోతావు. కెఫేలో జ్వరబడ్డ అగంతకుడు ఒకడు బొడ్లో నుంచి పిస్టల్ తీసి నేరుగా అగర్వాల్ ఎడంకాల్లో కాల్చి పారేశాడు. బండెక్కి చక్కా పారిపోయాడు కూడా. 2012లో జరిగిన ఈ ఆకస్మిక దాడి అగర్వాల్ని అవిటివాణ్ణి చేసింది. కానీ దానికి 3 నెలల ముందు తాను ఒక కార్పొరేట్ కుబేరుణ్ణి నిగ్గదీసినందుకే ఈ దాడి జరిగిందని తెలుసుకున్న తర్వాత అగర్వాల్ గుండె ధైర్యం 14 గింతలు పెరిగింది. అవును, రమేష్ అగర్వాల్ ఎవ్వరికీ లొంగడు, దేనికి వంగడు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఇండియాలోని భారీ సైజ్ మైనింగ్ కంపెనీల్లో పై వరుసలో నిలబడేది. బొగ్గుగని తవ్వకానికి ముందుకొచ్చిన ఈ కంపెనీని అక్కడి నుంచి తరిమి కొట్టడంలో ఈ రమేష్ అగర్వాల్దే కీలక పాత్ర. ఛత్తీస్గఢ్లోని గారే అన్న చిన్న పల్లెటూరు, అక్కడున్న జనాభా, సర్వనాశనం అయిపోతున్న పర్యావరణం, వీటి కోసం కోర్టుకెక్కి అంత పెద్ద జిందాల్ గ్రూప్నే ఎదిరించి నిలబడ్డాడు. నేల కింద ఖరీదైన ఖనిజమున్న నేల మీద బతుకులు మాత్రం మెతుకు లేక మాడి మచైపోవడం అతన్ని కదిలించింది. అక్కడున్న నిరక్షరాస్యుల్లో వాళ్ళ హక్కుల కోసం పోరాడేలా చైతన్యం నింపడానికి అతడు ఒక్కడిగానే పోరాడాడు. 3 కోర్టు కేసుల్ని ఒంటి చేత్తోనే గెలుచుకున్నాడు కూడా. ఈ చేతనత్వం తన ఎడంకాలు పోయిందన్న నిర్వేదాన్ని తరిమేసింది. అవును, అక్కడ గుండె ధైర్యమే గెలిచింది. प्लांट इनका चालू हो गया है। दूसरी मैंने एक जो कंप्लेंट की थी इनके जो 2400 मेगावाट के लिए जो पावर प्लांट का जो है, तो उसमें बिना पब्लिक हियरिंग हुए इन्होंने प्लांट का काम शुरू कर दिया। और मजे की बात यह कि जमीन इनके पास में है ही नहीं। यहाँ पे पॉल्यूशन की समस्या जो है बहुत ज्यादा हो गई है। आप मेरे पीछे देख रहे होंगे कोल कितना धुआं निकल रहा है, पावर प्लांट से सामने निकल रहा है। इसके रोकने के लिए इन्होंने कोई इंतजाम नहीं किया हुआ है। బొగ్గు, ఇనుముతో మొదలుపెట్టి బాక్సైట్, టైటానియం దాకా జాతి సొత్తనుకున్న ఖనిజ సంపదల్ని అప్పనంగా దోచిపెట్టే సర్కారీ దోపిడీ ఒక బహిరంగ పార్శ్వం. లీజుదారులు తమ లీజుల విస్తీర్ణం దాటి అడవి ప్రాంతాల్లోకి సైతం జొరబడ్డం ఇంకో లోపాయకారి దారుణం. రాష్ట్రాల సరిహద్దుల్ని చెరిపేసి గనుల్ని దోచేసిన ఘనులకు అటవీ ప్రాంతాల మీద, అడవి బిడ్డల మీద ప్రత్యేకమైన ప్రేమలు ఉండవుగాక ఉండవు. పైగా పర్యావరణ పరిరక్షణ అంటేనే ఈ దోపిడీగాళ్ల బుర్రకెక్కని పరమ బోరింగ్ సబ్జెక్ట్. అడవుల మీద, ఆదివాసీల బతుకుల మీద కబ్జాలకు పాల్పడే విద్యుత్ కంపెనీలు, మైనింగ్ ప్రాజెక్టులకు పీచేమూడు చెప్పాలంటే ఇటువంటి రమేష్ అగర్వాల్ లాంటి సామాజిక కార్యకర్తలే కావాలి.
తమ ఇళ్లను ఊళ్లను పంట భూముల్ని దిగమింగేసే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని ససేమిరా ఒప్పుకోబోమంటూ గొంతులోతు నీళ్లలో వినూత్న నిరసనకు దిగిన మధ్యప్రదేశ్లోని గ్రామస్తులకు విపరీతమైన కవరేజ్ దొరికింది. ఎందుకంటే స్పెషల్ ఫోకస్ నివ్వడం కోసం అంటూ అక్కడ టీవీ కెమెరాలన్నీ క్యూలు కట్టేశాయి. మా కడుపు కొట్టే మీ డ్యాంలు టనెల్స్ మాకెందుకంటూ ఈశాన్య రాష్ట్రాల్లోని యాపిల్ పంట రైతులు ఆక్రోశించినప్పుడు కూడా ఇంతే విపరీతమైన ప్రచారం దొరికేసింది. మరి అడవి బిడ్డల ఆవేశం ఆక్రందన మాత్రం అరణ్య రోదనగానే మిగిలిపోవాలా? మన దాకా ఎందుకు రాదు? మనకెందుకు వినిపించదు? ఛాన్సే లేదంటారు ద హీరో రమేష్ అగర్వాల్. बिल्कुल लक्के बॉर्डर है, सब हाथियों का यहाँ से आते हैं, तो नेचुरल उनका रहवास जो है, जो उनको खाने के लिए जो था वो खत्म होते जा रहा है, और जिसके कारण वो जंगलों से निकल के गांव की तरफ आ रहे हैं. రోజుకు $1.5 అంటే 75 రూపాయల కనీస సంపాదనతోనే పొట్టపోసుకునే జనాభా మన దేశంలో 40 కోట్ల మంది. ఇటువంటి అభాగ్యులకు దక్కాల్సిన హక్కుల మీద అవకాశాల మీద అడ్డంగా దోపిడీకి పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా అంటూ నిలదీస్తాడు అగర్వాల్. షాపింగ్ మాల్స్ కి లగ్జరీ ఐటమ్స్ కి మాత్రమే సంబంధించిన సోకాల్డ్ అభివృద్ధికి వీళ్ళెందుకు మూల్యం చెల్లించుకోవాలంటూ కడిగి పారేస్తారు కూడా. ఇటువంటి సునిశ్చితమైన ప్రశ్నించే విధానమే అతడి గెలుపు సూత్రిక. సౌమ్యుడు, సున్నితంగా మాట్లాడతాడు, సాధారణ జీవితాన్నే గడుపుతాడు. ఖరీదైన తుపాకులకు టార్గెట్ అవుతానని ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడే తెలుసు. అయినా సరే నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటా, అక్రమానికి ఎదురుగానే బతుకుతానంటాడు. 60 ఏళ్ల రమేష్ అగర్వాల్కి పర్యావరణ పరిరక్షణ కోసం ఈ డింబకుడు చేసుకున్న సాహసాలకు ఇవాల్టికి నికార్సైన గుర్తింపు దొరికింది. గోల్డ్ మ్యాన్ ఎన్వైరన్మెంట్ ప్రైజ్ ప్లస్ $1,75,000 రొక్కం. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని 6 అరుదైన పర్సనాలిటీస్ కి మాత్రమే దక్కే ఈ గ్రీన్ నోబెల్ ప్రైజ్ రమేష్ अग्रवाल की वीरत्ताडु. आइए हम संकल्प करें कि अपने निजी हितों को त्याग कर सब मिलकर पर्यावरण की सुरक्षा के लिए काम करेंगे. धन्यवाद.